హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ముల్లంగి రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టమాటీలని కట్ చేసి వేసుకొని ఇప్పుడు అదంతా బాగా మగ్గినంత వరకు మూత పెట్టండి. ఆ తర్వాత మూత తీసేసి మగ్గిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ముల్లంగి కూర దుంపలతో కలిపి వేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టండి. ఆకంతా బాగా ఉడకాలి కదా. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని కొంచెం అటు ఇటు టర్న్ చేస్తూ కలుపుకొని కాసేపు మూత పెట్టండి. ఒక 10 నిమిషాలు అలాగా ఉడకనిస్తే ఫైనల్గా మన ముల్లంగి రొయ్యల కూర రెడీ అయిపోయింది. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.